నిజంగా చెప్పాలంటే గ్రామాల్లో వెళ్తే అసలు ఈ సబ్జెక్ట్ కూడా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు ప్రజలు. మీరు గమనించండి, కొన్ని వీడియోలు చూస్తే నవ్వు వస్తుంది. అంటే ఎంత విరక్తి చెందిపోయినారంటే వీళ్ళు ఎన్నికల ముందు చెప్పింది ఒకటి, వీళ్ళు చేస్తున్నది ఒకటి, చెప్పినవి అన్ని పక్కన పెట్టిర్రు, చెప్పనివి ప్రజలని ఇబ్బంది పెట్టేవి మాత్రమే ఖచ్చితంగా ప్రజల మీద రుద్దుతున్నారనే ఒకటి క్లారిటీ వచ్చేసింది. ప్రజలు కూడా అడగడం మానేసి నెక్స్ట్ మన పని మనం చేసుకుందామనే ఉద్దేశంలో వాళ్ళు నిమగ్నం అయిపోయి ఎవరి పనుల మీద వాళ్ళు ఉన్నారు. ప్రజలు కూడా అడగడానికి కూడా ఎవరికి ఏ విధంగా ఆసక్తి లేదు. ఎందుకంటే వీళ్ళు చెయ్యలేరు, ఇయ్యలేరు, వీళ్ళతోని ఏది కాదు అని ఒక క్లారిటీ మాత్రం స్పష్టంగా ప్రజల్లో వచ్చేసింది. మరి మా పార్టీ తరఫు నుంచి మేము అడిగేది ఒకటే, మీరు ఇప్పుడు చేస్తారా మంత్రివర్గ విస్తరణ, మళ్ళీ చేస్తారా, ఎప్పుడు చేస్తారో మాకైతే తెలియదు, కానీ ఎన్నికల ప్రజల సమస్యలు పట్టించుకోండి, రైతుల ఘోష పట్టించుకోండి. ఇప్పుడు మళ్ళీ కవిత గారి సమస్య లేదండి, అది కేవలం హైప్ అంతే అంతే. అలా హైప్ చేసేసారు అంతే ఆ విషయాన్ని. ఇప్పుడు ఇదే ఇప్పుడు పక్క పార్టీల గురించి పక్కన పెట్టి మన పార్టీ గురించి మనం పట్టించుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అని ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ గురించి లేదు, ఇప్పుడు మా ప్రతిపక్షం అండి, మేము ఖచ్చితంగా మా పని మేము చేస్తున్నాం ప్రజల తరఫున. ప్రజలకు ఏం కావాలో మేము అడుగుతున్నాం. ఎవరు ఇట్లా హైప్ క్రియేట్ చేశారు కాంగ్రెస్ లో వెళ్ళిపోతున్నారు అని? అదే కదండి, ఇంకా ఇవే ఎవరు సోషల్ మీడియాలో ఉంటారు కదా కొంతమంది, పార్టీ అంటే పడని వాళ్ళు, ఈ పార్టీ పడని వాళ్ళు ఆ పార్టీకి, ఆ పార్టీ పడని వాళ్ళు ఈ పార్టీ. ఇప్పుడు మాకు తెలిసి అధికార పార్టీ అని మేము అనుకుంటున్నాం. ఈ అధికార పార్టీ అయి ఉండొచ్చు, లేదా గాంధీ గారి జాతీయ పార్టీ బీజేపీ అయినా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇలాంటివి పుట్టించడంలో వాళ్ళు నంబర్ 1 దిట్ట. సముద్ర గారు మీరు ఓకే, మీరు ఈ మాట అంటున్నారు నిజమే, కానీ సాక్షాత్ కవిత గారే మీడియా ముఖంగా కోవర్టులు ఉన్నారు, వాళ్ళు నన్ను ఎప్పుడు సాగనంపుతామని అంటే ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇదే ప్రశ్న కేటీఆర్ గారిని కూడా అడిగితే ప్రతి పార్టీలో ఉంటారండి, వాళ్ళ గురించి ఏంది మనం చేసుకుంటూ పోవాలి అని అన్నారు. అయితే నేను అనేది ఏంటంటే కవితక్క కూడా అదే అంటున్నారు, అరే ఎవరు ఇది ఈ లీక్ చేస్తున్నారు అంటే ఎవరో ఉన్నారనే కదా, ఆ దయ్యాలనే ఎలగొట్టాలి అని కవిత గారు అన్నారు. అంతకుమించి వేరే ఏం లేదు. చెప్తారు వాళ్ళు, ఎప్పుడైతే వాళ్ళని పట్టుకుంటారో అప్పుడు అవుతుంది అన్ని, అది కూడా వస్తుందేమో చెప్పలేము. కాకపోతే ఏమంటే బయటకు రాదగిన పేర్ల రాలేని పేర్ల ఇంకా అది ఏంటంటే మనం చూడాలి ఏమొస్తాయనేది చూడాలి. అయితే ఒకటి ఏంటంటే మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు, అది 4 గోడల మధ్య సమసిపోయే విషయం. ఇప్పటికే కవితక్క కూడా క్లారిటీ ఇచ్చేసింది. లేదు, కవితక్క కూడా క్లారిటీ ఇచ్చేసింది. మొత్తానికి ఫైనల్ గా మా బాస్ కేసీఆర్ గారు, ఆయన ఏది చెప్తే అదే. ఆయన ఒక్కసారి ఎంటర్ అయ్యే వరకే ఏదైనా జరుగుతూ ఉంటాయి. వన్స్ ఆయన ఎంటర్ అయిందంటే అన్ని కామ్ అయిపోతాయి, అందులో ఇంకా ఏది సందేహం లేదు. అయితే ఒకటి, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము కోరేది ఒకటే, ప్రతిపక్షంగా రైతులను పట్టించుకోండి. వర్షాకాలం మళ్ళీ వస్తుంది, మరి రైతు బంధు వేస్తారా? మరి ఇప్పుడు మాకు ఇంకో విషయం తెలిసింది, రైతు బీమా అది మొత్తానికే తీసేసే పరిస్థితి వచ్చిందంట. మరి అదేంటో అంటే రైతు బీమా అనేది ఎవరైనా అకాలంగా రైతులు ఎవరైనా మరణిస్తే వారికి 10 రోజుల లోపల లేదు 10 రోజుల లోపల ఇక్కడ చిన్న డౌట్ సార్. ఇక్కడ మాకు తెలిసిన చెప్పని ఇప్పుడు ఈ రైతు బీమా అనేది ఏదైతే ఉందో ఎల్ఐసి వారికి 3 నెలలుగా బకాయిలు కట్టడం లేదు, ఈ ప్రీమియం కట్టడం లేదని చెప్పని మా హరీష్ రావు అన్న గారు కూడా చెప్పడం జరిగింది. మరి అది కట్టనప్పుడు ఇది ఆటోమేటిక్ ల్యాప్స్ అయిపోతుంది కదా, ఆ ఉద్దేశంలో మేము అంటున్నాం. అంటే మేము అనేది ఏంటంటే ముఖ్యంగా రైతులను పట్టించుకోండి, మీరు ఏదైతే ధాన్యం కొనుగోలు చేస్తున్నారో పూర్తిగా కొనుగోలు చేయండి, మీరు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ పూర్తి చేయండి, పక్క పార్టీలను వేధించడాలు పక్కన పెట్టండి, మిమ్మల్ని ప్రశ్నించిన వారి గొంతు నొక్కే ప్రయత్నాలు పక్కన పెట్టండి. మీరు ఏవైతే హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు, ప్రశ్నించిన వారిని గొంతు నొక్కడమే కదండి అధికార పక్షం చేస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. నేను చెప్తున్నాను అలాంటివి చేయకండి. మీ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో అవి నిలబెట్టుకోండి, ప్రజల్లో మన్నన పొందండి. కానీ అది చేయడం మానేసి ఎంతసేపు పక్క పార్టీలో ఎప్పుడు చీలికలు వస్తాయా అని ఎదురు చూడడం జరుగుతుంది. సార్ వెంకటనాయక్ గారు, ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలోనే మంత్రి పదవులకు సామాజిక ఈక్వేషన్స్, పట్టుబట్టడాలు, అలకలు, బుజ్జగింపులు ఇన్ని జరుగుతూ ఉంటే మొన్నటికి మొన్న కవిత గారు వచ్చేస్తారు, మంత్రి పదవి ఆశిస్తున్నారన్న ఒక దుమారం లేచింది. ఏంటి అది? మీ కాంగ్రెస్ వాళ్ళకి వచ్చి దీన్ని కాస్త రచ్చ చేశారని. అంతకన్నా పెద్ద జోక్ ఉందా అండి? ఒకటి మామూలుగా
సార్ సార్ ఒకటి- అంతకన్నా పెద్ద జోక్ ఏమైనా ఉందా? వీళ్ళన్నారని అదే కాంగ్రెస్ వాళ్ళు అదే బయట సార్, ఇంకా అన్నాడు అనట్లేదు సార్, నేను. సార్, నేనేమంటున్నా, ఆంధ్రజ్యోతిలో ప్రధానమైన పేపర్లు ఏదైతే శీర్షిక వచ్చింది, ఆ శీర్షిక తప్పు, నన్ను సంప్రదించకుండా దీన్ని ప్రచురించారని చెప్పి కవిత గారు ఖండించడం జరిగింది. అవును. శీర్షిక వచ్చింది, ఖండించడం జరిగింది. ఇక్కడ ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ ద్వారా వాళ్ళకి ఎవరి ద్వారా స్పందించారనేది కూడా క్లారిటీ లేదు, స్పందించారా లేదనేది కూడా క్లారిటీ లేదు, ఎక్కడ ఏం క్లారిటీ లేదు. ఎందుకంటే మేము ప్రభుత్వ విధానాలని ప్రజలు ఎట్లా తీసుకెళ్ళినా ఆ బిజీలో ఉన్నాం. మేమేమంటున్నాం, కవిత కానీ అధిష్టానం దగ్గర వెళ్ళి సార్ ఒకటి, అంతా ఇప్పుడు వద్దు ఎందుకు వచ్చిన గొడవ ఇప్పుడు మీరు అన్నారు అనుకోండి, మీరు చెప్పింది కూడా తప్పని మళ్ళీ కవిత గారే అంటారు. సో కవిత గారి తరపున వకాలతో పుచ్చుకోవాల్సిన వ్యక్తులు ఎవరు? అన్నగారే. మళ్ళీ ఇప్పుడు మీరే, ఇప్పుడు సార్ కూడా ఇదే మాట్లాడుతున్నారు సార్. వినిపించింది అదే అదే చెప్పండి. అది తప్పని కవిత గారు అన్న తర్వాత కవిత గారు స్టాండ్, మీ స్టాండ్ వేరు వేరు ఎందుకు అవుతుంది? రెండు ఒకటే స్టాండ్ కాబట్టి ఎస్ కవిత గారు ఆ మాట లేదని చెప్పేస్తే అయిపోతుంది. సార్ ఇది టీ కప్లో తుఫాన్ కాదు, ఫామ్ హౌస్లో తుఫాన్. అది ఎంత దూరం పోతుందో తెలియదు. అది ఆగిపోలేదు అయితే. సార్ ఒకటి, అది కేవలం బీఆర్ఎస్ పార్టీకి పరిమితం కాలే. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి మాకు సంబంధం లేదు కదా సార్. సార్ ఒకటి వాళ్ళు ఇప్పుడు రెండు పార్టీలు ఎవరైనా సరే కొట్టుకొని ఎవరో ఒకరు గెలిచి మా పార్టీలోకి వస్తే మేమేం దాన్ని అడ్డుకట్ట వేయడానికి లేదు. అది ఎవరైనా ఏ పార్టీకైనా చూస్ చేసుకుని దాంట్లో ప్రాబ్లం లేదు. నేను ఆ సంప్రదింపులని చెప్పి చేయలేదని చెప్పి కవిత గారు అన్న తర్వాత కూడా కాదండి, కవిత గారు ఇంకో మాట కూడా అన్నారు, ఏమని, అది మునిగిపోయే పార్టీ అండి, ఆ పార్టీలోకి ఎవరు పోతారని కూడా అన్నారు. చూద్దాం సార్. మరి ఆ విషయం కూడా అన్నారు కదా. దానికి లేదు నేను చెప్తున్నా, కవిత గారు అన్నారు అంటే సార్ తప్పలేదు, మునిగిపోయే నావలో ఎవరు వస్తారు అని అన్నారు. ఒకటి నేనేమంటున్నా, మమ్మల్ని కనీసం ఒక్క మాట అన్నారు, అది కూడా పొలిటికల్ స్టేట్మెంట్గా ఒక మాట ఇచ్చే మాట అన్నారు. దయ్యాలు ఉన్నాయని చెప్పారు, అదేవిధంగా ఏది నాకు హక్కు ఉందని చెప్పారు, నా లెటర్ ఎవరు బహిర్గతం చేసిరని అంటున్నారు, సోషల్ మీడియాలో మాత్రమే ప్రచారం చేసేవాళ్ళు అంటున్నారు. ఆయనకు బాధ వచ్చినప్పుడు క్యాడర్ని అప్లిఫ్ట్ చేసి, నాన్నగారికి బాధ వచ్చినప్పుడు మాత్రం ఆయనకు అమెరికా పోయిందని అంటాడు. ఇక్కడ జూబ్లీ సెలబ్రేషన్ చేయకుండా అమెరికాలో చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇవన్నీ కాంగ్రెస్ పార్టీగా మేము ఎక్కడ ఎలిగేట్ చేయలేదు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ గారైన కవిత గారు మాత్రమే ఎలిగేషన్ చేశారు. ఆ ఛాన్స్ మేము అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు పక్క వాళ్ళ ఇంట్లో కుంపటి వెలిగించి దాన్ని చలిగాచుకునేంత సంకుచిత రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయదు సార్. ఒకటే విషయం సార్, ఇంటి పేరుతో సహా ఏది అడాప్ట్ చేసుకున్న కవిత గారికి పార్టీలో కానీ ఆర్థిక అంశాల్లో కానీ హక్కు ఉన్న విషయం మాత్రం వాస్తవం. ఆ హక్కుని కొట్లాడి సాధించుకుంటున్నారు. సో దాన్ని మేము ఎక్కడ రెచ్చగొడుతున్నాం. ఒకటి ఇది అది వాళ్ళ ఇంటర్నెట్. ఒకటి మాత్రం వాస్తవం సార్, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మేము రెండు ఒకటి కాదు అని చెప్పి కవిత గారి ముందు నిరూపించుకునే ప్రయత్నం చేస్తే అయిపోతుంది. ఓకే ప్రేమకాంత్ గారు సార్ అదే ఇక చివరిగా డిబేట్ కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేసే ముందు ఒకే ఒక మాట, ఇప్పుడు కవిత గారు చేసినటువంటి ఆ స్టేట్మెంట్ అంటే ఏంటి, నేను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ను బీజేపీలో కలపడానికి చాలామంది ప్రయత్నించారు అన్న మాటను మీరు ఆ పార్టీ మనిషిగా ఎలా చూస్తారు అది చెప్పి ఈ టాపిక్ని కంక్లూడ్ చేయండి. ఇప్పుడు కవిత గారు ఏమన్నా ఒక సాధారణ కార్యకర్త కాదు వాళ్ళ పార్టీలా, మాజీ ముఖ్యమంత్రి బిడ్డే. ఆమె ఏదైనా మాట్లాడితే ప్రజల్లో దాని మీద డిస్కస్ జరుగుతుంది. నిజంగా ఆమె లోపల ఉన్నప్పుడు ప్రపోజల్ పెట్టిండు. ఎవడు ప్రపోజల్ పెట్టిండు, ఎవడు పోయి కూర్చున్నాడు, ఎవడు చేయండు అది చెప్పమనండి. లొల్లేందుకు ఇవన్నీ రాద్దాం ఎందుకు అన్నారు కదా. ప్రపోజల్ పెట్టిర్రు, బీఆర్ఎస్ మొత్తం బీజేపీలో విలీనం. అసలు ఎవడు పెట్టిండు అంటే అలా అయ్య పెట్టిండా, కేసీఆర్ పెట్టిండా, లేదా కేటీఆర్ పెట్టిండా, ఇంకెవడు పెట్టాలి? పెడితే ఇల్లేగా సార్, బయట ఎవరు పెడతాడు? వీళ్ళిద్దరే ప్రపోజల్ పెట్టాలిగా. ఎవరు పెట్టిరు? కేసీఆర్ పెట్టిండా, కేటీఆర్ పెట్టిండా? కల్పనిక ప్రపోజల్ ఈమె ఆపింది అంటున్నావు. ఓకే, ఆపిన ప్రపోజల్ పెట్టినా ఆపిన సంతోషం, ఆడ వరకు ఒప్పుకుంటాం. వద్దు అన్నావు, నువ్వే రాష్ట్రం ఏమని, నన్ను ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ గురించి నువ్వేం మాట్లాడలేదు, గట్టిగా నిలదీయాలనుకున్నావు అంటే మా పార్టీ మీద పూర్తి స్థాయి ద్వేషం ఉంది, సంతోషం, దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఆడ వరకు ఓకే. మన నువ్వు దయ్యాలు అని అంటున్నావు, లెటర్ మా నాయన ఎప్పుడు జింపేస్తుండే అంటున్నావు. మళ్ళీ ఈసారి మీ నాయనే లెటర్ బయట పెట్టిండా, నువ్వు లెటర్ బయట పెట్టినావా, లేదా మీ అన్న పెట్టిండా? ఈ ముగ్గుట్లో ఎవడో పెట్టాలి కదా, బయట అవకాశం లేదుగా. అంటే లెటర్ కూడా మీరే కావాలని దాన్ని బయటకు లీక్ చేశారు. సరే చేస్తే చేసిరు అనుకుందాం. మీ ఇంటి పంచాయతీ ఇలా రాష్ట్రానికి రుద్దే పరిస్థితి ఎందుకు వచ్చింది? అందరూ ఒకటే మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే ఖచ్చితంగా వద్దన్నా అవునన్నా